శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న ఉసిరి మెంతికాయ పెట్టాను, చూసారా? మీరు అందరూ కూడా పెట్టుకునే ఉంటారు. అయితే మళ్ళీ కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత ఉసిరి ఆవకాయ చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. దానికైతే ఇలా మగ్గించక్కర్లేదండి, పచ్చివే వేయచ్చు. కొంతమంది పులుపు చాలదని నిమ్మకాయ పిండుతారు. మాకైతే మరి ఆ పులుపు, ఉసిరికాయలో ఉన్న పులుపు మాకు సరిపోతుంది అనిపిస్తుంది. క్యాలీఫ్లవర్లో అయితేనే అది చప్పగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు పిండుతాం. ఇందులో అయితే నిమ్మకాయ పిండము. అయితే నిన్న ఏదో మర్చిపోయాను, చెప్తాను, వీడియో చేస్తాను అన్నాను. విజయలక్ష్మి గారు వెయిట్ చేస్తున్నాను, మీరు ఏం చెప్తారా అని కూడా అన్నారు. నిన్న అది గుర్తు రాలేదు కానండి, నిన్న ఇంకో బాధ కలిగినది విషయం మాకు తెలిసిన వాళ్ళే. బాధ అంటే కాదు, ప్రపంచం అలా ఉంది అని చెప్పి పెద్ద ఆవిడకి దగ్గర 80 ఏళ్ళు ఉంటాయి, 78 ఏళ్ళు అలా ఉంటాయి అన్నమాట. ఇద్దరు కొడుకులే. అయితే కూతురు ఉంది కానీ ముగ్గురు పిల్లలు మొత్తం. వాళ్ళు కూతురు ఫారెన్లో ఉంటుంది, ఇద్దరు కొడుకులే ఇండియాలోనే ఉంటారు. వీళ్ళు మేము ఏదైనా ఊరు వెళ్ళాలి, ఒక కొడుకు దగ్గర ఉంటుంది ఆవిడ, ఏదైనా ఊరు వెళ్ళాలి అలా అని చెప్పేసి ఆవిడని చాలా రోజులు ఇంకో చోట వదిలేస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక వాతావరణానికి అది అలవాటైపోతే, ఒక నీళ్ళు అవి పడిన తర్వాత ఇంకో చోట ఆ శరీరానికి సరిపడపోవడం అలా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వలేరు గమ్ముని. ఊరు వెళ్ళడం అన్నది ఒక కారణం. ఎందుకంటే ఊరు వెళ్తే 4 రోజులు వెళ్తారు, అప్పుడు వాళ్ళనే వచ్చి కొంచెం హెల్ప్గా ఉండమని అడగచ్చు ఆ అన్నగారినో తమ్ముడినో. ఈవిడ్ని పంపే ఎక్కర్లేదు. ఈ ఏజ్లో వాళ్ళు కారుల్లో అవి దింపుతున్నారు. కారులో అంతసేపు కూర్చోవడం కూడా ఆ ఊరికి కూడా కొంచెం దూరమే, కష్టం. అయితే అనుకోకుండా మొన్న కలవడం జరిగింది. ఆవిడ బాధపడింది. ఇంకే కారణము లేదమ్మా, చూడడం బాగానే చూస్తారు. ఆవిడ పాపం నెమ్మదస్తురాలే, సర్దుకుపోయే మనిషి. తిరగలేకపోతున్నాను, అటు ఇటు తిరగలేకపోతున్నాను, ఇక్కడ అలవాటు పడేటప్పటికి అక్కడికి, అక్కడ అలవాటు పడేటప్పటికి ఇక్కడికి అలా చేస్తున్నారు నన్ను. ఒక చోటే ఉంటే బాగుంటుంది కదా అని ఆవిడ బాధ. నిజమేనండి, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చాక ఏంటి, మనమైనా ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ నిద్ర పట్టడం 4 రోజులు ఊరు వెళ్ళినా అక్కడ నిద్ర పట్టదు మనకి. చూడండి, మన ఇంట్లో మళ్ళీ మన ఇంటికి వచ్చాకే మనకి పడుతుంది. అలాంటిది పెద్దవాళ్ళకి ఒక నీళ్ళు, ఒక వాతావరణం అలవాటైపోయాక మళ్ళీ శరీరం ఇంకో చోట అడ్జస్ట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అలా పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉంటున్నాయి కదా అని చెప్పి అనిపించింది. పూర్వం ఇంత లాంగ్ లైఫ్ ఉండేది కాదేమోనండి పెద్దవాళ్ళకు కూడాను. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఇన్ని మందులు లేవేమో, మరి ఏమిటో తెలీదు. వాళ్ళ సొంత ఇళ్లలోనే చాలామంది పోయేవారు. అంటే వాళ్ళు పోవాలని నేను అనడం లేదు, పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగి 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా ఉంటున్నారు పైన. ఉండి అంత పెద్దవాళ్ళని చూడడం వీళ్ళు బాధపడిపోతున్నారు, ఈ పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి బాధపడిపోతున్నారు. అది చాలా ప్రధాన సమస్యగా మారింది. ఆవిడ మాటలు విన్నా చాలా బాధ అనిపించింది. ఆ 4 రోజులు ఎవరైనా వచ్చి ఉండి చూసుకుని ఆవిడ ఒకే ప్లేస్లో ఉండి, కొని ఆవిడకి అయ్యే ఖర్చు అన్నదమ్ములు ఇద్దరూ షేర్ చేసుకోవచ్చు ఒక చోటే ఉన్నా. కానీ అక్కడ ఏమొస్తుంది, తోడుకోవడానికి కూడా ఎప్పుడు మేమే చూడాలా, మేమే ఇబ్బంది పడాలా, వాళ్ళు చూడరా అని వంతులు వచ్చేస్తాయి. అప్పచెల్లెళ్ళకైనా వచ్చేస్తాయి, తోడుకోవడాలు అనక్కర్లా, సొంత రక్తం పంచుకు పుట్టిన అప్పచెల్లెళ్ళకైనా వంతులు వచ్చేస్తాయి. అలా ఉంది. అంటే అక్కడ తప్పు ఎవరిది అని అనలేము. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవలసి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇప్పుడు నేను మరి రేపు 22వ తారీఖు మార్గశిర విదియ నాడు మా అమ్మగారు పోయారు. 6 ఏళ్ళయింది. మరి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. పిల్లల దగ్గరికి వెళ్ళి 4 రోజులు మార్పుకి ఊరికే ఒక్కొక్కసారి ఎక్కడికైనా అదే ఇల్లు అదే రొటీన్ విసుగ్గా అనిపిస్తుంది కదా, వెళ్ళాలని నాకు ఉంటుంది. కానీ మా నాన్నగారిని వదిలేసి ఎలా వెళ్తాను నేను? ఆయన ఇబ్బంది పడతారు కదా, మా వారు ఇబ్బంది పడతారు చూడడానికి. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఎవరైనా వచ్చి 4 రోజులు ఉండొచ్చు కదా అని. మా వాళ్ళు, మా అన్నయ్య వదిన ఉన్నారు, దూరంగా ఉంటారు. వాళ్ళు వచ్చి 4 రోజులు, ఎంత దూరమైనా ఇప్పుడు అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఫాస్ట్ రైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా,
4 రోజులు ఉంటే నాకు కొంచెం కాస్త మార్పుగా ఉంటుంది కదా అని. కానీ వాళ్ళు ఎవరు రారు. అందుకని నేను అలాగే హెల్డప్ అయిపోయే ఉన్నాను. అది అందుకని పిల్లలదా సమస్య, పెద్దవాళ్ళదా సమస్య అంటే మనం ఏది చెప్పలేము. కానీ తల్లి చిన్నప్పుడు పిల్లల ఎన్ని కష్టాలున్నా, అంటే ఇప్పుడు తల్లులు కాదు, ఇప్పుడు తల్లులు అంటే కొంతమంది మంచివాళ్ళు ఉన్నా, కొంతమంది వల్ల తయారై వాళ్ళని చంపైనా వేస్తున్నారు, వదిలేసైనా పోతున్నారు. కానీ తల్లి అనే పదం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, అత్తగారు మామగారు కాల్చి తిన్నా, మొగుడు ఎలాంటి వాడైనా ఆ పిల్లల మొహం చూసి కాపురాలు చేసేవారండి. మా జనరేషన్ వరకు, మన జనరేషన్ వరకు అంతే కదా. ఆ పిల్లల ఎటువంటి కష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చేసాను కదా, కష్టాలు వచ్చిన వాళ్ళ మాట చెప్తున్నాను. ఎలాంటి కష్టాలు వచ్చినా అయ్యో పిల్లలు ఏమైపోతారు అని వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకు బతుకుతుంది తల్లి. అలాంటి తల్లిని చూడడానికి వంతులు వేసుకుని ఇక్కడ అక్కడ అని అలా తల్లిని బంతిలాగా అటు ఇటు షటిల్ చేసేస్తే ఆ ముసలి ప్రాణం తట్టుకోవడం కష్టం కదా. అలా అని చెప్పాక వంతులు మేమే చూడాలా అని వంతులు వస్తాయి. అవి కొడుకుల్ని కోడళ్ళనే అనుకోకర్లే, కూతుళ్ళైనా అలాగే ఉన్నారు. ఈ సమస్యకి ఏకపక్షంగా తీర్పు చెప్పలేము, న్యాయము చెప్పలేము. అది అందుకే కొంత వయసు వచ్చి మన బాధ్యతలు తీరిపోయాక అనాయాసంగా వెళ్ళిపోవాలని సదా ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించడం కన్నా చేసేదేమీ లేదు అని అనిపించింది. కానీ కర్మ భగవంతుడు ఎన్నాళ్ళు ఆ కర్మ పరిపక్వం అయ్యే వరకు తీసుకెళ్ళడు కదా. అందరూ అని కూడా చస్తే శని వదిలిపోతుంది, చస్తే గొడవ ఉండదని అతి సునాయాసంగా పదాన్ని వాడేస్తారు. కానీ చావన్నది అంత సులభమైన పని కాదండి. అది ఒక వయసు వచ్చాక, పెద్ద వయసు వచ్చాక అది ఒక రకంగా ఒక వరం. అది ఎవరికీ అర్థం అవ్వదు. ఆ వరం అందరికీ అనాయాస మరణం, బాధ్యతలు తీరిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అందరికీ లభించే వరం అయితే కాదు. అది సంగతి అండి. నాకు ఆవిడ మాట వింటే చాలా బాధ అనిపించింది. కానీ అలా అని వాళ్ళ పిల్లల పక్షాన ఏమీ నేను చెప్పలేకపోయాను, ఈవిడ పక్షాన ఏం చెప్పలేకపోయాను. బాధపడకండి, అంతా బాగుంటుంది అని చెప్పాను అంతే. అలాగే ఆ పెద్ద ఆవిడ ప్రాణానికి ఎలా కావాలంటే అలా జరగాలి, బాగుండాలి అని భగవంతుడికో దండం పెట్టుకున్నాను. అంతకు మించి ఏం చేయలేం కదా మనం. ఇది విషయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? సండే ఇవేంటి మీకు? మా వారైతే గార్డెన్ పార్టీకి వెళ్ళిపోతున్నారు, ఆవిడలో ఉన్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను, పోన్లెండి ఉంటే ఉన్నాను. పెద్దవాడిని మరి ఎవరు చూసుకుంటారు వదిలేస్తే? అందుకని నా వంట నా పని నాకు మామూలే. చెప్పాగా, ఒక బాధ్యతని ఎప్పుడో మరి ప్రాణం విసిగేసినప్పుడు తప్ప భగవంతుడు మనకి పని అప్పగిచ్చాడు, దీన్ని మనం డెడికేటెడ్గా చేయడమే, అందులోనే దైవం ఉన్నాడు అనుకుని చేసేస్తే మనసుకు ఎటువంటి అసంతృప్తి ఉండదు. అదండి, అది నా పాలసీ. ఎప్పుడో ఒకసారి ఒక విరక్తిగా అనిపిస్తుంది. చాలాసార్లు 90% పైన మాత్రం నాకు నేనే సరి చెప్పుకుంటాను. అలా అయితేనే మన మనసుకు మనం నచ్చ చెప్పుకున్న నాడే మనం సుఖపడగలుగుతాం, ఏ విషయంలో అయినా సరే, ఎప్పుడు జీవితంలో. అదే మంచిది. అంతేగాని ఎందుకు అలాగా అలా అంటే అంతా అసంతృప్తే మిగులుతుంది మనకి. మన మనసును మనమే ఎందుకు కష్టపెట్టుకోవడం? వేరే కష్టపెట్టే విషయాలు బోల్డ్ ఉంటాయి. అది చాలక మళ్ళీ మన మనసును మనమే బాధ పెట్టుకోవడం శుద్ధాన్ని అవసరం. అదండి సంగతి. ఈ విషయాల మీద మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.